ఒక్కసారి యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ బ్యాక్ పెయిన్ గురించి ఒక్కసారి సెర్చ్ చేశారంటే మీకు కంటిన్యూస్‌గా అడ్వర్టైజ్‌మెంట్స్ మొదలవుతాయి. దేని గురించి అంటారా? లంబార్ బెల్ట్ గురించి. సో, ఈ లంబార్ బెల్ట్ అనేది ఎందుకు వాడతారు? ఎవరు యూజ్ చేయాలి? అండ్ ఎలాంటి కండిషన్స్‌లో యూజ్ చేయాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ లంబార్ బెల్ట్ అనేది మన లంబార్ స్పైన్ అంటే నడుముకి సపోర్ట్‌గా వాడే ఒక డివైస్. అంటే మన స్పైన్ అనేది ఏంటి అంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కానీ ఆ మూమెంట్స్ని తగ్గించడానికి అండ్ మజిల్స్ని సపోర్ట్ చేయడానికి ఈ డివైస్ అనేది వాడతాం. కానీ చాలామంది దీన్ని అవసరం లేనప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరు యూజ్ చేయాలి అసలు? ఒకటి, ఎప్పుడైతే మీ నడుము నొప్పి కానీ సడన్గా స్టార్ట్ అయింది అంటే ఎక్యూట్ లో బ్యాక్ పెయిన్ అంటే సడన్గా బెడ్ మీద నుంచి లేచేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మీ నడుము కనుక పట్టేస్తే కనుక ఒక టెంపరీ మెజర్గా అంటే మీ స్పైన్లో ఎక్యూట్ మూమెంట్స్ని తగ్గించడానికి ఈ లంబార్ బెల్ట్ అనేది సహకరిస్తుంది. ఈ లంబార్ బెల్ట్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే దీన్ని చాలామంది దీర్ఘకాలికంగా యూజ్ చేస్తారు. అంటే ఫ్యూ డేస్ వరకు యూజ్ చేయాల్సిన ఈ బెల్ట్ని పెట్టుకుంటే బాగుంది కదా అని అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇది ఎందుకు అంటే మనం బెల్ట్ యూజ్ చేసే కొద్దీ స్పైన్లో మూమెంట్ తగ్గుతుంది, అట్లానే మజిల్స్లో స్ట్రెంగ్త్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎందుకంటే మూమెంట్ చేయాల్సిన మజిల్స్ రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మజిల్స్ లాంగ్ డ్యూరేషన్ రెస్ట్లో ఉంటాయో మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ ఇది ఒక సైకిల్ లాగా బెల్ట్ పెట్టుకుంటేనే నాకు రిలీఫ్ వస్తుంది, బెల్ట్ తీసేస్తే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి ఇంకా యూజ్ చేయడం కంటిన్యూ చేస్తారు. ఇలాంటి సైకిల్లో కనుక మీరు ఉంటే డెఫినెట్లీ బెల్ట్ యూజ్ చేయడం ఆపేసేయండి అండ్ ఒక స్పైన్ స్పెషలిస్ట్ని మీట్ అవ్వండి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే స్పైన్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం. అలానే క్రానిక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అంటే దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నవాళ్ళు పెయిన్ జనరేషన్ అంటే నొప్పికి కారణం ఏంటనేది తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడమే కానీ బెల్ట్ అనేది పూర్తి పరిష్కారం కాదు. అండ్ బెల్ట్ని ప్రివెంటివ్ మెజర్స్ కోసం అంటే నొప్పి వస్తుందేమో అన్న దాంతో బెల్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు బెల్ట్ యూసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. అండ్ మీరు కనుక బెల్ట్ మీద డిపెండ్ అయ్యారు అని మీకు అనిపిస్తే కనుక దెన్ ఇట్ ఈస్ ద టైమ్ డెఫినెట్లీ యూ షుడ్ మీట్ అస్. లాంగ్ డ్యూరేషన్స్ నుంచి మీరు బెల్ట్ వాడుతున్నారా ఆర్ బెల్ట్ వాడితేనే మీకు బాగుంటుంది, బెల్ట్ లేకపోతే నేను నా పని చేసుకోలేకపోతున్నాను నా సైకిల్లో కనుక మీరుంటే డెఫినెట్లీ ఒక స్పైన్ స్పెషలిస్ట్ని కలవండి, ఈ సైకిల్ని బ్రేక్ చేయండి. అదర్వైజ్ ఆ డిపెండెన్సీ అనేది కంటిన్యూస్గా పెరిగిపోతూనే ఉంటుంది. బెల్ట్ డెఫినెట్లీ ఒక మంచిదే కానీ ఒక లిమిటెడ్ డ్యూరేషన్ వరకు మాత్రమే. థ్యాంక్ యూ.